కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు రావాల్సినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక క్రమశిక్షణతో బాకీలన్నీ తీర్చగలుగుతారు. అనవసరమైన అప్పులకు మాత్రం దూరంగా ఉండండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. కొత్త విద్యలు నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగస్తులు కూడా ఆఫీసుల్లో మీరిచ్చే ఐడియాలు అందరూ మెచ్చుకుంటారు. అలాగే సహా ఉద్యోగస్తుల యొక్క సహకారంతో మీకు పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారస్తులు చాలా కస్టమర్స్ని బాగా ఆకర్షించుకుంటారు. వ్యాపారాలు బ్రహ్మాండంగా పుంజుకుంటాయి. వ్యాపార భాగస్వామితో లావాదేవీలన్నీ బాగుంటాయి. స్త్రీలకి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. విదేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆలయ దర్శనాలు మీకు బాగా మనశ్శాంతినిస్తాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు, వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి క్లిష్టమైన సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. జంక్ ఫుడ్లు, నూనె పదార్థాలు తినడం మానేయాలనే ఆలోచన వస్తుంది మీకు. ఈరోజు ప్రేమించిన వ్యక్తుల్ని ప్రపోజ్ చేయడానికి కలిసి వస్తుంది. ప్రేమికులు శారీరకంగా కలుస్తారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాగే గృహాలు, భూములు, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు కూడా వస్తాయి. నూతన గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. మీ జీవితాన్ని మార్చేటటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.